శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 18 మే నుంచి 24 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో బుధుడు, వృషభంలో రవి గారు, అలాగే గురువు గారు వచ్చేసి మిథున రాశిలో, కర్కాటకంలో నీచ కుజుడు, కన్యలో కేతువు, చంద్రుడు మకర రాశిలో, శని శుక్ర రాహువులు ముగ్గురు కూడా మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి రాహు యొక్క గమనము వక్రం కావడం చేత కుంభరాశిలోకి వచ్చింది, కేతువు యొక్క గమనము సింహరాశిలోకి వచ్చినది, అలాగే చంద్రుని యొక్క స్థితి మేషరాశిలోకి వచ్చినది, బుధుని యొక్క స్థితి వృషభ రాశిలోకి వెళ్ళింది. అంటే 4 గ్రహాల యొక్క రాశి మార్పులు జరిగి ఉన్నాయి. వారాంతానికి వెళ్ళేటప్పటికి చాలా అద్భుతమైనటువంటి మార్పులు జరిగాయి. ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల, వాటి యొక్క దృష్టి విశేషాంశాల వల్ల ఎవరి మీద ఎవరి దృష్టి పడట్ల. ఒక్క శనిగారి దృష్టి మటుకు రవి బుధుల మీద పడుతోంది. వారాంతంలో రవి బుధులు, వార ప్రారంభంలో రవి గారు. ఇక మిగతా రాసుల మీద మాత్రమే గురువు గారి యొక్క పంచమ స్థాన దృష్టి, అలాగే నవమ స్థాన దృష్టి, సప్తమ దృష్టి, కుజుని యొక్క తులారాశి దృష్టి, చంద్రుని యొక్క దృష్టి పడుతూ ఉంది. కుజుని మీద నీచ భంగం జరుగుతోంది. అయితే మనం గోచారంలో ఇలాంటివి పెద్దగా తీసుకోని అవసరం లేదు. కుజుని యొక్క 8వ దృష్టి కుంభరాశి మీద పడుతుంది. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి కేతువు మీద, తృతీయ దృష్టి రవి గారి మీద, దశమ దృష్టి ధనుసు రాశి మీద. ఎక్కువ శాతం రాశి మీద మాత్రమే దృష్టి పడుతోంది తప్ప రాశిలో ఉన్న గ్రహాలు ఎక్కడా లేవు. రాశుల్లో గ్రహాలు లేకపోవడం వల్ల లేదనమాట. ఇది కొంచెం దృష్టి విశేషాంశాల గురించి మనం తెలియచెప్పుకోవచ్చు. అయితే వారాంతంలో గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాహుకేతువుల మధ్య అపసవ్య దిశలో మాత్రమే మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి విశేషాంశము. అలాగే వృషభ రాశిలో రవి బుధుల యొక్క స్థితి పడింది. గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలో ఉంటూ ఉన్న కారణం చేత వచ్చింది. మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక్కడ మిథున రాశికి బలం ఏర్పడింది. ఇప్పటి వరకు గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు. వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. చక్కటి బలాలు ఏర్పడుతున్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. ఎందుకు ఏర్పడుతున్నాయి? గురువు గారు వృషభ రాశిలో ఉన్నప్పుడు శని గారి యొక్క 3వ దృష్టి పడుతూ ఉంది. కానీ ఈ 18వ తారీఖు కన్నా ముందుగానే గురువు గారి యొక్క రాశి మార్పు జరిగి ఉన్న కారణం చేత గురువు గారి యొక్క స్థితి శని దృష్టి నుంచి తప్పుకుంది కదా, కాబట్టి చాలా చాలా బలోపేతమైంది. ఇక రాశుల్లోకి వెళ్దాము. ఏ రాశికి ఆ రాశి ప్రత్యేకమైన విశేషాంశాలన్నీ తెలియచెప్పుకుందాము. కుంభరాశి. కుంభరాశి వారికి 4 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది. వీరికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ గురుబలం బాగా మంచి మేలు చేస్తోంది. గురువు గారు పంచమ స్థానంలోకి వచ్చేసి తన నవమ దృష్టిని కుంభరాశి మీద ప్రసరింపజేస్తున్నారు. ఇది చాలా అదృష్టవంతమైనటువంటి విషయం. ఇన్నాళ్ళు ఎన్ని అవస్థలు పడ్డారు వీళ్ళు. మామూలు అవస్థల అసలు ఏదైనా ఒక్క గ్రహం కూడా బాలేని పరిస్థితులని ఎదుర్కొన్నారు. అంత కటిక కాలాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు పన్నీటి జల్లు కురిపిస్తున్నారు గురువుగారు. రాశిలోకి శనిగారు రాబోతున్నారు వారాంతంలో. అయినప్పటికీ ద్వితీయ స్థానంలో శనిగారు ఉన్నారు. అయినప్పటికీ ఏలినాటి శని జరుగుతుంది. అయినప్పటికీ గురువు గారి యొక్క ప్రత్యేకమైన నవమ దృష్టి పూర్తిగా వీళ్ళని అదృష్టవంతుల్ని చేసేసింది. ఇక ఏ పరిస్థితులు ఎలా అయినా ఉండనివ్వండి, రాశిలోకి రాహు రాని, సప్తమంలోకి కేతువు రాని, ఇక ఏమైనా రాని, గురుబలం అనేది చాలా చాలా అండగా అయ్యి ఉపయుక్తం అవుతోంది. చాలా చెప్పదగినటువంటి సూచన ఇది. అదృష్టవంతమైన కాలం అన్నమాట. ఇక దీన్ని బట్టి ఒక్కొక్క కష్టాన్ని వీళ్ళు గట్టెక్కేస్తారు. అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ చూడండి, కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా చాలా చాలా బాగుంటుంది, రుణాల రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అనుకూలత బాగుంది, రాజకీయ పరంగా బాగుంది, ధనపరంగా బాగుంది, అలాగే లాభాల దృష్టిలో చూస్తే లాభాలు చాలా బాగున్నాయి.
అన్ని విధాల బాగుంది. విద్యార్థులు బాగున్నారు, ఉద్యోగస్తులు బాగున్నారు, భార్యాభర్తల అనుకూలతలు బాగున్నాయి, వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా ఉన్నాయి, మాతృవర్గరీత్య బాగుంది, పితృవర్గరీత్య బాగుంది. అన్ని పరిస్థితులలోనూ కాస్త 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 మంచి ఏర్పడుతోంది. ఇది వీరిని బాగా సంతృప్తికి దారితీసి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క దృష్టి, పంచమ దృష్టి పడుతూ ఉంది కుంభరాశి మీద. ఇది ఎంత అదృష్టం అంటే సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, అలాగే సన్మాన సత్కారాలు పెరుగుతాయి, ధనము పెరుగుతుంది. క్రితం జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు అనుభవించేటటువంటి కాలంగా చెప్పచ్చు. మంత్రోపాసనకి అనుకూలమైనటువంటి రోజులు, మంత్రాన్ని తీసుకోవచ్చు, ఉపాసన చేసుకోవచ్చు. ఇంత అద్భుతమైనటువంటి కాలం వచ్చింది కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ బాబా చరిత్ర కానీ దత్తాత్రేయ చరిత్ర కానీ చదవండి. ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆదాయానికి ఇబ్బంది లేదు, ఆరోగ్యానికి ఇబ్బంది లేదు, అలాగే ధనానికి ఇబ్బంది లేదు. ఆదాయం అంటే ధనమే, ఊహించని విధంగా వచ్చేటటువంటి ధనము అప్పుడప్పుడు వస్తుంది. ఆదాయం పెరగడం అంటే అది నెలవారీ ఆదాయాలు, రోజువారీ ఆదాయాలు అట్లా పెరుగుతాయి. కాబట్టి చాలా బాగుంది అని చెప్పి సంతృప్తిగా ఉండండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని స్థితి బాగుంది, బుధుని స్థితి బాగుంది, చతుర్థంలో బుధాదిత్య యోగం పడింది, ఇది కూడా బాగుంది. అయితే రాహుకేతువులు రాశిలోను సప్తమంలోనూ ఉన్న కారణం రీత్యా ఏ ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతున్నా, ఆత్మీయత పెరుగుతున్నా వారిని చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో ఎవరు మన వాళ్ళు, ఎవరి పరాయి వాళ్ళు అన్నది జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళండి. ఇది చెప్పదగినటువంటి సూచన తెలియచేస్తూ ఉన్నాను. ఇక చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి, పూర్తి అదృష్టవంతులుగా జీవనం చెయ్యండి. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ శనయే నమః.